క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలకి ప్రస్తుతం మంచి ఆదరణ వస్తోంది. 'విరూపాక్ష', 'పొలిమేర 2', 'మంగళవారం' లాంటి చిత్రాలు ఇలాంటి అంశాలతోనే వచ్చి విజయం అందుకుంది. ముఖ్యంగా చాలా చిన్న చిత్రంగా గత ఏడాది నవంబర్లో విడుదలైన 'పొలిమేర 2' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో సత్యన్ రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, అలాగే గెటప్ సీను, రవివర్మ లాంటి వాళ్ళు కీలక పాత్రలో నటించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల నటిగా మారి ప్రస్తుతం ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటోంది. 'విరూపాక్ష' చిత్రంలో కూడా కామాక్షి నటించింది. సోషల్ మీడియాలో ఘాటైన పోజులతో రెచ్చిపోయే కామాక్షి భాస్కర్ల కుర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. కేవలం కామాక్షి ఒక నటి మాత్రమే కాదు, డాక్టర్ మాత్రమే కాదు, మోడల్ కూడా. ఆమె మిస్ ఇండియా పోటీలో కూడా పాల్గొనింది. 2018లో ముందుగా మిస్ ఇండియాగా తెలంగాణకు ఎంపికైంది. అయితే మిస్ ఇండియాలో రాణించాలంటే చాలా చబ్బీగా ఉన్నావు, ఇలా అయితే కుదరదని హెచ్చరించారు. దీంతో కామాక్షి కష్టపడి వెయిట్ తగ్గింది. మోడల్గా చెప్పినటువంటి అగ్రిమెంట్‌కి సంతకం చేస్తే నీ లైఫ్ బావుంటుంది, లేకపోతే ఇక్కడితో నీ కెరీర్ ముగిసిపోతుందని నిర్వాహకులు బెదిరించారు. అది తనని ఎంతగానో బాధించినట్టుగా కామాక్షి పేర్కొంది. ఎన్నో కలలతో వచ్చిన వారిని ఇలా నెమ్మదిగా మోడల్స్‌గా మార్చేసి కెరీర్ లేకుండా చేస్తున్నారని పేర్కొంది. తనకి మోడలింగ్‌లో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనట్టుగా కామాక్షి చెప్తోంది. ఆ తర్వాత నటన మీదకి వచ్చిందట. కామాక్షి వృత్తిరీత్యా డాక్టర్ అయినా సోషల్ మీడియాలో మామూలుగా హాట్ సెన్సేషనే కాదు, మైండ్ బ్లోయింగ్ అనిపించేలా కాకరేపే పోజులు ఇస్తూ ఉంటుంది. తాజాగా బికినీ తరహా అవుట్‌ఫిట్‌లో కామాక్షి ఇచ్చిన పోజులు చూస్తే కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంత ఘాటుగా, నిలువెల్లా సొగసుతో మైండ్ బ్లాంక్ చేస్తోంది. మొత్తానికి ఆమెకిలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయని తన ప్రయత్నం కాబోలు.